శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం. ఈ శనివారం ప్రత్యేకమైన శనివారం. అమావాస్యకు ముందర చతుర్దశి ఉంటుంది. అందువల్ల పూర్తిగా చంద్రుడి యొక్క బలం తగ్గుతూ రావడం ఉన్నది. అందువల్ల చతుర్థ కూటమి గ్రహాలతో చంద్రుడు మీనరాశిలో చేరిపోవడం, ఇప్పుడు పంచకూటమి గ్రహాలుగా తయారవడం. అందువల్ల చాలా సూర్య ఉదయమే దైవ దర్శనం చేసుకోవడం, ప్రశాంతతగా ఉండడం, ఎవరైనా ఇబ్బందులు కలిగించేవారైనా, విమర్శన చేసేవాడికైనా, శత్రువైనా ఈరోజు వరకు ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళ వైపు చూడకూడదు, మాట్లాడుకోకుండా ఉండడం మంచిది. ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. వీలైనంత వరకు మనసులో ఉద్రేకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఉద్రేకం వల్ల చేసే చిన్నపాటి పొరపాటు ఇబ్బందులతో నెట్టబడుతుంది. తిరిగి ఆ జరిగిన సంఘటన పునరుద్ధరణ చేసుకోవాలి అంటే సమయం పడుతుంది కదా. ఇక్కడ 1, 2, 3, 4, 5 గ్రహాలు ఒకటిగా చేరినప్పుడు ఇక్కడ సంపూర్ణమైన కాలసర్పదోషంలోకి చంద్రుడు వెళ్ళిపోవడం జరిగింది. ఎటువంటి గ్రహాలు లేవు. అందుకే విపత్తులు, మానసిక ఒత్తిళ్ళు, యాక్సిడెంట్లు అన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా గందరగోళంగా ఉంటుంది మనస్తత్వం కూడా. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా సూచనలు అంటే ఈ పంచకూటమి గ్రహాల వల్ల చాలా దేశానికి సంబంధించిన కూడా ఈ కరోనా కాలంలో ఇలాంటి కాలసర్పంలోకి వచ్చినాయి. 2020లోకి అలాంటిదే ఇప్పుడు కూడా తదుపరి ఇలాంటిది మనకు రావడం చాలా క్లిష్ట పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ చాలా బాధాకరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా మన పనులన్నీ కూడా ఈరోజు చాలా సులభంగా చేసుకొని వెళ్ళాలి. అలాగే మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలని అనుకుంటే ఈరోజు అది మధ్యమంగా ఉంటుంది. ప్రయత్నాల వల్ల మీకేమి లాభసాటిగా ఉండదు. ఎప్పుడైనా కానీ ఒక కార్యక్రమం మనం విజయవంతంగా నడిపించాలి, అలాంటప్పుడు అంటే జీవితకాలం నడిపించాలి అంటే మంచి రోజు, గ్రహాల బలం సంపూర్ణంగా ఉన్నప్పుడే చేసుకోవాలి. అలాగే ప్రేమించిన వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మాటలు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించి మీరు ఎన్నో సంవత్సరాలుగా మనసులో ఉన్న ప్రేమ తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతత ఉండాలి. ఎటువంటి ఆవేశపూర్వమైన మాటలు అనేది మీరు ఉండకూడదు. అలాగే కుటుంబ కలహాలు, చిన్నగా కలహాలు, పిల్లలు సరైన మార్గంలో విద్య చేసుకోకుండా, విద్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే కుటుంబం అంతా ఇబ్బందులు పడతాం. అందువల్ల వాళ్ళ గురించి కూడా కొంచెం కలవరపరిచే ఆలోచనలు ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతి, అలాగే మనకు శుక్రుడు రాస్యాధిపతులు, అలాగే భాగ్యాధిపతులు, అలాగే రాహుకేతువులు అందరూ ఒక చోటకు చేరారు. అందువల్ల పిల్లల విషయాల్లో వినోదాలు ఎక్కువగా పెంచబడుతుంది. వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ చదువు కన్నా కూడా వినోదం పైన ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉండడం వల్ల కొద్ది పిల్లలతో ఎక్కువగా కలుసుకుని ఉండడం, వాళ్ళతో ఉన్న అలవాట్లు చేర్చుకొని ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. ఇదన్నీ ముఖ్యమైనదిగా ఉంటుంది కుటుంబంలో గుచ్చి. అలాగే భార్యాభర్తల్లో కానీ, వాళ్ళ బంధువుల వర్గంలో కానీ, అత్తగారి కుటుంబం పక్క కానీ, ఇటువంటి మీ అమ్మగారి కుటుంబం పక్కలో కానీ ఒక ఇబ్బందికరమైన సన్నివేశాలు జరగవచ్చు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటల వల్ల ఎటువంటిదైనా జరగడానికి అవకాశాలు ఉండడం వల్ల ప్రత్యేక దృష్టి ఈరోజు గ్రహాల రీతిగా తులారాశి వారికి ప్రత్యేకమైన విషయాలలో ఇబ్బందికరం ఉంటుంది.
అలాగే ఉద్యోగ రీతిగా ఉన్నవారు కూడా కొద్దిగా వ్యతిరేక దిశలో ఉన్న వాళ్ళ వల్ల ఇబ్బందులు అనేది సంపూర్ణంగా కలుగుతుంది. చాలా జాగ్రత్తగానే ఉంటాం. ప్రశాంతతగా చేసుకొని ఈరోజు సాయంత్రానికి సూర్యుడు అస్తమించే లోపల ప్రశాంతంగా రావడానికి ప్రయత్నిస్తాం. ఒక చిన్న ఇబ్బందే చాలా పెద్ద స్థాయికి తీసుకొని పోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల జాగ్రత్త. అలాగే జాబ్ చేసేవారు రిజైన్ లెటర్ అనేది ఇవ్వద్దండి. ఆ జాబుని వదులుకోకండి దయ ఉంచి. దానివల్ల రాబోయే నెలలు చాలా ఎక్కువ రోజులు ఇబ్బందులు జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎప్పుడైనా ఒకసారి మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారాలి అనుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల అటువంటి విషయాల్లో చాలా ప్రత్యేకమైన విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. పని ఒత్తిడి, విభేదాలు కొంత ఒత్తిడిని కలుగు చేసే అవకాశాలు ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక పెట్టుబడులని తప్పించుకోవడానికి ఈరోజు ఇబ్బందులు ఉంటాయి. అలాగే బయట వెళ్ళడానికి ఆత్మీయులు మిత్రునితో కాసేపు సంతోషంగా గడపడానికి ఈరోజు ప్రయత్నం చేయండి. మీ పిల్లలు అవసరాలు చూడడం ముఖ్యం. అంటే పిల్లల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ ప్రేమ తాలూకా చిరునవ్వు మొదలవ్వడం వల్ల ఇద్దరి మధ్య పరస్పర కొన్ని సంతోషాన్ని మీకు ఈరోజు కలిగించే అవకాశం ఉంటుంది. అందువల్ల జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులే మీకు సహకరిస్తారు. అలాగే మీ ఇబ్బందుల్లో నుంచి ఎవరు మిమ్మల్ని రక్షించుకుంటారో వాళ్ళే మంచి స్థాయిలో ఉండగలుగుతారు. మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకా నుంచి ఈరోజు ఒక శుభవార్త కూడా అందుకునేదానికి అవకాశం ఉంటుందని శాస్త్రం రీతిగా మీకు చెప్పబడుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సంపద పరంగా ఈరోజు మీకు 75% మాత్రమే అనుకూలం ఉంటుంది. కుటుంబ కలహాలు 0% చూపిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో మంచి స్థాయిలో ఉన్న చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైన విషయాలలో మధ్యమంగా ఉంది. వివాహ జీవితంలో ఆనందకరంగా ఉంటారు. ఇది ఈరోజు చాలా గోచార రీతిగా మీకు సంపూర్ణంగా వివరించబడినది. దైవానికి